మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎఫెక్ట్ ఎక్స్పెరిమెంట్ని మనం చూస్తున్నాం. మీకు టెక్స్ట్ బుక్లో పేజీ నెంబర్ 74లో ఉంది. అందులో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎఫెక్ట్ మనం ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఏమేమి కావాలి? ఒక బ్యాటరీ కావాలి. ఇందులో 2 సెల్స్లు ఉండేటువంటి ఒక బ్యాటరీ యూజ్ చేసాం. ఇది పాజిటివ్ టెర్మినల్, ఇది నెగిటివ్ టెర్మినల్. ఈ రెండింటిని ఒక ఐరన్ నెయిల్ ఇనప చీలకి ఒక వైర్ని 20 చుట్లు అలా చుట్టాం. చుట్టిన తర్వాత ఈ పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్ దానికి కలుపు. అయితే ఇక్కడ మనం సర్క్యూట్ని బ్రేక్ చేయడానికి, అంటే ఆఫ్ చేయడానికి, ఆన్ చేయడానికి ఒక స్విచ్ని కూడా రెడీ చేసుకున్నాం. ఒక స్విచ్ కనెక్షన్ పెట్టుకున్నాం. ఇప్పుడు స్విచ్ ఆఫ్ స్టేజ్లో ఉంది. ఆఫ్లో ఉంది కాబట్టి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎఫెక్ట్ ఇప్పుడు పని చేయదు. ఇప్పుడు ఒకసారి మనం స్విచ్ ఆన్ చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎఫెక్ట్ ఎట్లా పనిచేస్తుందో చూద్దాం. ఇప్పుడు అక్కడ ఒక ఇనుప చీల పెట్టాను, స్విచ్ ఆన్ చేస్తున్నాను, ఏమవుతుందో చూద్దాం. చూడండి, అతుక్కున్నదా? ఎంత బాగా అతుక్కుంది చూడండి. ఎందుకు పొగ వస్తుంది? ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎఫెక్ట్తో పాటు ఇలా డైరెక్ట్గా కనెక్షన్ ఇచ్చినప్పుడు ఎలక్ట్రిక్ హీట్ ఎఫెక్ట్ కూడా వస్తుంది. దీన్ని ఇప్పుడు టచ్ చేసి చూడండి, కాలుతుందా? కొద్దిగా సెగ వస్తుంది. ఆ సెగని ఈ లో క్వాలిటీలో ఉండే వైర్లు తట్టుకోలేక తీసుకుని కాలిపోతుంది. కాబట్టి ఎక్కువసేపు ఈ ఎఫెక్ట్ అలాగే ఉంచకూడదు. కొద్దిసేపు చూసి వెంటనే స్విచ్ ఆఫ్ చేసేయాలి. అందుకే స్విచ్ బిగించుకున్నాం. సో మొత్తానికి అయస్కాంతం లాగుతుందా? ఇంకొకసారి టెస్ట్ చేద్దామా? ఒకసారి చేసి ఆపాను. చూడండి, బాగా ఎంత బాగా వస్తుంది చూడండి. చాలా బాగా వస్తుంది కాబట్టి ఆపేస్తాం. ఆపేసి